నమస్కారం. జై శ్రీరామ్. పేరు కాకు మురళీరెడ్డి. ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాం. గత 6 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఈ భారతదేశం యొక్క సోదర భావాన్ని, ఈ భారతదేశం యొక్క సంస్కారాన్ని, ఈ భారతదేశం యొక్క శౌర్య పరాక్రమాలని, వీరత్వాన్ని, పరిపాలనా దక్షతని ప్రపంచానికి చాటి చెప్పారో, ఎవరైతే అఖండ హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించారో, ఎవరైతే సనాతన దేశంలో సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాలని, గోమాతని, స్త్రీమూర్తులని రక్షించి ఒక ఎనలేనటువంటి సేవలని ఈ దేశానికి, ధర్మానికి చేశారో అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకల్ని నెల్లూరు నగరంలో మనం గత 6-7 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ ఏడాది కూడా రేపు 19/2/2026 ఫిబ్రవరి 19వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఇదే విఆర్సి గ్రౌండ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ యొక్క ఉత్సవం 4:30 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభమై విఆర్సి నుంచి గాంధీ బొమ్మ నుంచి శివాజీ సెంటర్ నుంచి ఏసీ సెంటర్ నుంచి తిరిగి నర్తకి సెంటర్, తర్వాత నుంచి కనకమహల్ సెంటర్ మీదుగా తిరిగి మళ్ళీ సండే మార్కెట్ పై నుంచి మళ్ళీ విఆర్సి గ్రౌండ్ వరకు చేరి విఆర్సి గ్రౌండ్లో ప్రసాద వితరణతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేసేటువంటి విధానం కొనసాగబోతాం. ఈరోజు ఈ మీడియా ముఖంగా సమాజానికి, సింహపురి సమాజానికి శివాజీ సేన పిలుపునిస్తూ ఉంది. మీ యొక్క ఉద్యోగాలని, మీ యొక్క వ్యాపారాలని, మీ యొక్క వ్యక్తిగత విషయాల్ని 1 గంట సేపు పక్కన పెట్టి మన కోసం జీవితాలను దారపోసినటువంటి శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని, వారి యొక్క సంస్కారాన్ని, వారి యొక్క పరాక్రమాన్ని నేటి తరం బిడ్డలకు అందించడానికి చేపడుతున్నటువంటి ఈ యొక్క మహత్కార్యంలో భాగస్వాములు అవ్వండి. కాషాయ జెండా చేతపట్టి పిడికిలు బిగించి జై భవానీ అని మీరు చెప్పేటువంటి ఒక నినాదం భావి తరాల్లో సనాతన ధర్మం పట్ల ఒక మమకారాన్ని, ఒక నిబద్ధతని నిర్మాణం చేసేందుకు అది ఒక పునాదిగా మారేదానికి అవకాశం అవుతుంది. మీరు చెప్పేటువంటి ఒక భారత్ మాతాకి జై అనేటువంటి నినాదం భావి భారత నిర్మాణానికి ఈరోజు మీ బిడ్డల్లో వేసేటువంటి ఒక విత్తనం అవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు ఎవరైతే మన ఆలయాలకి ప్రాణ రక్షణ కల్పించారో, ఈరోజు ఎవరైతే మన సాంప్రదాయాల ఉనికిని కాపాడారో, ఎవరి కుమారుడైతే చర్మాన్ని ఒలిచివేసినా, కనుగుడ్లు పీక వేసినా, నాలుకని పెరికి వేసినా, నా తల్లిని నేను మార్చుకోను, నా ధర్మాన్ని నేను మార్చుకోను అని చెప్పి స్వధర్మం కోసం ప్రాణాలు వదిలినటువంటి శంభాజీ మహారాజ్ లాంటి వారి స్ఫూర్తిని మనం స్మరించుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అటువంటి బతికితే ఛత్రపతి శివాజీ మహారాజు లాగా బతకాలి, చస్తే ఛత్రపతి శంభాజీ మహారాజు లాగా చావాలి అన్నటువంటి ఒక నీతిని పిల్లలకు మనం నేర్పించకపోతే ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడుకోవడం కష్టతరమవుతుంది. కొన్ని లక్షల ఏళ్ళ నుంచి ఒక వాహినిగా వస్తున్నటువంటి ఈ యొక్క సనాతన సంపద నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుగుతాం. కాబట్టి సింహపురి ప్రజలారా సిద్ధం కండి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 4:30 గంటలకి మీరు, మేము అందరము కలిసికట్టుగా పిఆర్సి గ్రౌండ్ నుంచి బయటపెట్టబోయేటువంటి అడుగు నెల్లూరు సమాజంలో భవిష్యత్తులో రాబోయేటువంటి మార్పులకి పునాది అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ సేన తరపున ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీ యొక్క కుటుంబాలు కూడా సమాజంలో అంతర్భాగమే. ఈ యొక్క ధర్మ కార్యక్రమంలో కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఎటువంటి విభేదాలు లేకుండా, వయోభేదం లేకుండా, చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. ఇది సాంస్కృతిక కార్యక్రమాల మేళవింపుగా పిల్లల యొక్క కరాటే, కర్ర తిప్పేటువంటి విన్యాసాలతో, మంగళ వాయిద్యాలతో, అదేవిధంగా డీజే పాటలతో, దేశభక్తి గీతాలతో, హిందుత్వాన్ని రగిలించేటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమం ఉండబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. ధర్మం కోసం మీరు 1 అడుగు వేస్తే శివాజీ సేన మీకోసం 10 అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ శివాజీ జయంతి ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం.
జై భవానీ, వీర శివాజీ, జై భవానీ. వీర శివాజీ.